హలో అండి. బ్లౌజ్ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత మంచిగా కుదిరిందో. నేనైతే స్టార్టింగ్లో భయపడ్డానండి. అంటే ఫస్ట్ టైం అనమాట కట్ వర్క్ బ్లౌజ్ కుట్టడం. నార్మల్గా నేను చాలా ఇయర్స్ నుంచి టైలరింగ్ చేస్తున్నాను, కానీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది ఈ బ్లౌజెసే కదా. మా హస్బెండ్ నన్ను మంచిగా మోటివేట్ చేశారనమాట. నాకు భయం వేస్తుంది ఈ బ్లౌజ్ కుట్టడానికి, అంటే ఇన్ని ఇయర్స్ నుంచి కుడుతున్నావు, నీకు అది కూడా రాకపోతే ఎలా అనేసి అన్నారనమాట. నేను వచ్చి ఇంకా తర్వాత నెక్స్ట్ నేను ఎలాగైనా సరే కుట్టాలి అనేసి. అండ్ యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే సింగిల్ పాదం ఉంటేనే ఇది మంచిగా కుదురుతుంది అనేసి చాలామంది టైలర్స్ చెప్తున్నారు. బట్ నా దగ్గర సింగిల్ పాదం లేదండి. నార్మల్ పాదంతో నేను ఇలా స్టిచ్చింగ్ చేశాను. నాకు చాలా భయం వేసింది, ఎలా వస్తుంది, అనవసరంగా బ్లౌజ్ చెడిపోతుందేమో అనేసి. పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్ డిజైన్ మటుకు. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్తుందనమాట. అండ్ ఫైనల్గా వేసుకొని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను. మా హస్బెండ్ కూడా వావ్ చాలా బాగుందనేసి అన్నారు. అండ్ ఒక్కటేంటంటే సింగిల్ పాదం ఉంటేనే అన్నీ కొట్టొచ్చు కొట్టకపోవచ్చు అనేది రూల్ కాదండి. ఏది ఉన్నా సరే మనలో టాలెంట్ అనేది ఉండాలి. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సింపుల్గా అనేది డోరీ అనేసి పెట్టేశానండి నేను. అండ్ షేప్ పట్టి పెట్టేసి నార్మల్ కటింగ్ పెట్టాను. అంటే నార్మల్గా ప్రిన్స్ కట్ కాకుండా బ్లౌజ్ అయితే చాలా మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.